తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత నగర సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఆహ్లాదకరంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నగర సంకీర్తన కార్యక్రమం అంటే ప్రతి సంవత్సరం ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గుండాల గోపీనాథ్ సాంస్కృత విభాగం అధ్యక్షులు గారిని అధ్యక్షతన జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు మనం అందరం చూస్తున్నాం, కలికాలంలో భగవంతుడి యొక్క నామస్మరణే అన్ని మహాయజ్ఞాలకి క్రతువులకి సమానమైనదిగా చెప్పబడింది. అటువంటి నగర సంకీర్తన ఈరోజు తిరుపతిలో జరగడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది నిజంగా ఆంజనేయ స్వామి దగ్గర, గోవిందరాజ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి 4 మాడవీధుల్లో, గోవిందరాజ స్వామి 4 మాడవీధుల్లో ఈ కార్యక్రమం ఉదయాన్నే జరగడం నిజంగా చాలా శోభామయంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం కలికాలం అందరూ అన్ని ప్రదేశాల్లో, అన్ని ఊర్లో కూడా, ఇన్క్లూడింగ్ తిరుమలలో కూడా నగర సంకీర్తన కార్యక్రమం ఇటువంటిది ప్రవేశపెట్టగలిగితే నిజంగా భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు ఒకచోట ఉండలేడు. కాబట్టి ఏ టెంపుల్ అయినా, ఏ విద్యాలయమైనా, ఏ గుడి అయినా కూడా నిజంగా భగవంతుని నామ సంకీర్తనతోనే ఈ కలియుగంలో నిజమైనటువంటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి గుండాల గోపీనాథ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి భజన బృందంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈ నగరానికి మనకు దేవుడు చాలా సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని విధాలా మనకి సహకరించి సంపూర్ణంగా అన్ని విధాలు మనకి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మనం తిరుపతిలో పుట్టాము, తిరుపతిలో పెరిగాము. ఎంతో జనాలు తిరుపతికి వస్తున్నారు, పోతున్నారు. తిరుపతిలో బతికేదానికి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తిరుపతిలో చాలా నగర సంకీర్తన అనేది ఒక ప్రసిద్ధమైన ఒక కోరికతో గుండాల గోపీనాథరావు రెడ్డి గారు మొదలుపెట్టారు. అప్పటి నుంచి నగర సంకీర్తన జరుగుతూనే ఉంది. అందువల్ల మీరు అందరూ నగర సంకీర్తనకి మీకు విశేషమైన పూజలు చేసుకుంటూ